చరిత్ర విస్మరిస్తే దాన్ని మళ్ళీ పునర్జీవించవలసిన దౌర్భాగ్యం పడుతుంది అని ఒక మహానుభావుడు చెప్పాడు. అంతేకాదు కౌటిల్య చాణక్యుడు చెప్పింది, ఒక మనిషి జన్మించేది ఒక తల్లికి, ఒక కుటుంబానికి, ఒక దేశానికి మాత్రమే కాదు, ఒక సంస్కృతికి పుడతాడు అని చెప్పారు. మనమందరం కూడాను ఒక సంస్కృతిలో పుట్టాం, భారత సంస్కృతిలో పుట్టాం. మనం భారత సంస్కృతి అన్నది ప్రతి గ్రామంలో ఒక సంస్కృతి ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఒక సంస్కృతి ఉంటుంది, పూర్తి భారతదేశంలో ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి యొక్క భాగంగా మనం ఉన్నాం. ఈజిప్ట్ దేశంలో పిరమిడ్లు కడుతున్న రోజులలో, అరబ్ దేశంలో వాళ్ళు టెంట్లు వేసుకొని జీవనం గడుపుతున్నటువంటి రోజులవి. ఎప్పుడైతే ఈజిప్ట్ని వాళ్ళు ఆక్రమించుకున్నారో, ఈరోజు ఈజిప్ట్ వాళ్ళు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అని పిలుచుకునే దౌర్భాగ్యం వాళ్ళకి పట్టింది. మన దేశం పట్ల వాళ్ళు దాడులు చేసి 1400 సంవత్సరాలు ఇక్కడ రాజ్యం ఏలినా కానీ అరబ్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థాన్గా మనం మారలేదు. అంటే మన సంస్కృతిని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరము చేస్తూ ఉన్నాము. కాబట్టే ఈరోజు మనం మన హైందవ ధర్మం కావచ్చు, భారతీయ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం. ఇటువంటి గొప్పతనం ఒక భారత చరిత్రలో మాత్రమే ఉన్నది. సిరియా తీసుకోండి, మెసొపొటేమియా తీసుకోండి, లేదా అమెరికాలో ఇంకా సివిలైజేషన్ తీసుకోండి, ఇవన్నీ కూడాను కాలగర్భంలో కలిసిపోయినాయి, లైబ్రరీలో మిగిలిపోయినాయి. మన ఒక్క సంస్కృతి మాత్రం జీవన పద్ధతిలో ఈ రోజు కూడా మన ఇంటి ముందర ముగ్గుల దగ్గర నుంచి మనం లేస్తే దైనందిన జీవితంలో నిరంతరము చూస్తున్నాం మనం.